మైనర్ బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన కేసును ఛేదించామని తెలిపారు సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్. ఈ నెల 20వ తేదీన చాంద్రాయనగుట్టలో బాలిక మిస్సింగ్ కావడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను చెక్ చేశామన్నారు. బాలికను తీసుకెళ్తున్న ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేసి విచారిస్తే ఉప్పల్లో బాలికను విక్రయించారని చెప్పారన్నారు. ఇక ఉప్పల్కి వెళ్లి బాలికను తీసుకొచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పామని తెలిపారు డీసీపీ. మొత్తం 4 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు డీసీపీ కాంతిలాల్. फैमिली नंबर तो अगर ये बताना ఇక్కడ చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కిడ్నాపింగ్ కేసు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 20th ఏప్రిల్ రోజు పోలీస్ ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్స్లో చాలా సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారా. త్రూ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ ఒక సస్పెక్ట్కు ఐడెంటిఫై చేయి ఈ పర్సన్స్కు సస్పెక్ట్ రెసిడెన్స్ ఐడెంటిఫై చేశారా. ఇద్దరు అక్యూజ్కి A1 A2 వైఫ్ అండ్ హస్బెండ్ ఈ జావేద్ పాషా సాయిస్తా ప్రవీణ్ A1 A2 ఇద్దరికి పోలీస్ టేకన్ దెమ్ ఇంటూ కస్టడీ నిన్న. ఎగ్జామినేషన్ తర్వాత పోలీస్కు వాలంటరీ కన్ఫెస్ చేశారా. ఈ కిడ్నాపింగ్ అయిన తర్వాత ఈ 5 years అమ్మాయికి దే సోల్డ్ ఇట్ ఫర్ 1.3 lakh టు అ ఉమెన్ అట్ ఉప్పల్. ఆ పోలీస్ టీమ్ అక్కడ ప్రవీణ్ భానుకి హోమ్లో వెళ్ళింది. తర్వాత ఈ చైల్డ్కి రెస్క్యూ చేశారా. తర్వాత ఈ ప్రవీణ్ భాను ఈ 5 years చైల్డ్కి సేల్ చేసిన ట్రై చేస్తారా. ఈ A4 పర్సన్స్కి అండ్ A5 పర్సన్స్కి ఈ సునీత అండ్ మరియు రాజేంద్ర ప్రసాద్కి షీ వాస్ ట్రైంగ్ టు సేల్. ఈ పోలీస్ ఆ A4 A5 కూడా అప్రెంట్ చేశారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ నేమ్ పర్సన్ ఈ పర్సన్ A4 ఉంది. ఈ ముఖ్యంగా లోకల్ చింతల్కు ఉంది మరియు వర్క్స్ యాజ్ ఏజెంట్ ఇన్ నోవెల్ ఫర్టిలిటీ సెంటర్ బంజారా హిల్స్. సునీత కుమారి ఈ ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ రన్ చేస్తున్నారా ఈ ఉప్పల్లో. ఈ ఇద్దరు అక్యూజ్డ్ A4 A5 ప్రీవియస్లీ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో అక్యూజ్ ఉన్నారా. ఈ ముంబైలో ఒక విక్రోలి పోలీస్ స్టేషన్ ఉంది ఈస్ట్ ముంబై మహారాష్ట్రలో. ఆ పోలీస్ స్టేషన్లో ట్రాఫికింగ్ కేసులో కూడా ఈ A4 రాజేంద్ర ప్రసాద్ అండ్ సునీత ఉన్నారు.